ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్ 2 రోజుల ముందు డబ్బుల పంపిణీకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కుయుక్తులకు బ్రేక్ వేసింది. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయ్ చంద్రిక, టక్కు టమారాలు మాయలతో ఏదో ఒక రకంగా కుట్రలతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు ఆంధ్రప్రదేశ్లో. సో అందులో భాగంగానే జగన్ సర్కార్ కావచ్చు, జగన్ కు వంతపాడేటువంటి అధికార యంత్రాంగం దీనికి అనుగుణంగా లబ్ధిదారులను ప్రభావితం చేసేందుకు పోలింగ్ కు ఒక్కరోజు ముందు కూడా వారి ఖాతాల్లో జమ చేయాలనేటువంటి ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి జనవరిలో లేదా అంతకంటే ముందు కూడా బటన్ నొక్కిన దాదాపు నెలల క్రితం బటన్ నొక్కి నగదు పడిపోతోంది, మీ అకౌంట్లో జమ అవుతోందని చెప్పి బటన్ నొక్కిన వెంటనే చెప్తూ వచ్చినటువంటి మాట. ఇప్పుడు తీరా పోలింగ్ కు ముందు ఆ డబ్బు జమ అవబోతోందని చెప్పి మరొక ఎత్తుగడ వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నగదు బదిలీకి సంబంధించిన విషయంలో ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అప్పుడు బటన్ నొక్కినటువంటి సొమ్ము ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వివరణ అడిగితే సరైనటువంటి సమాధానం కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలింగ్ కు తర్వాత అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 13 తర్వాత మాత్రమే నగదు జమ చేసుకోవచ్చు, లేకపోతే ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. జగన్ సర్కార్, జగన్ కావచ్చు లేదా వారికి వంతపాడేటువంటి అధికారులు కావచ్చు వేసినటువంటి ఎత్తుగడకు బ్రేక్ పడింది. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు ఏ రకంగా ఉంటాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటర్లను ఏదో ఒక విధంగా కొల్లగొట్టేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏంటి, దాన్ని క్లియర్ గా ఎన్నికల కమిషన్ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు నిజంగా లబ్ధిదారులకు జమ చేయాలంటే ఇంతకు ముందే చేసి ఉండొచ్చు. ఎన్నికలకు షెడ్యూల్ రాకముందు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా కాకుండా ఇది ఆన్ గోయింగ్ స్కీమ్స్ అని ఒకవైపు చెప్తూనే పోలింగ్ కు ముందు ప్రభావితం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కుట్రలను కూడా ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దాని ప్రభావం ఎలా ఉండబోతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ, అలానే ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఈసీ ఇవాళ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఈసీగా ఎప్పటికప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే వస్తున్నారు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? శ్రీహరి, జగన్ నిజ స్వరూపాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ బట్టబయలు చేసింది. జగన్ చేస్తున్నటువంటి మోసాలను కూడా ఇప్పుడు ఈ లేఖ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తేటతెల్లం చేసిందనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను ఇన్నిసార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు ఒక్కసారి నా కోసం బటన్ నొక్కండి అంటూ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి డొల్లతనం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పథకాల్లో ఉన్నటువంటి డొల్లతనం ఏంటి అన్నది కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఈ రోజు రాసినటువంటి ఈ 3 పేజీల లేఖ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఇప్పటి వరకు బటన్ నొక్కుతూ ఎంత మోసాలకు పాల్పడ్డారు. గతంలో కూడా చాలా మంది బటన్ నొక్కినా కూడా మాకు పథకాలు రావటం లేదు, ఆ బటన్ నొక్కినా కూడా డబ్బులు పడలేదు అని చెప్పి చాలా మంది మొరపెట్టుకున్నా కూడా ఎవరు కూడా వాళ్ళ మాట ఆలకించలేదు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రచారంలో ఎంత నిజం ఉంది అని కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ 3 పేజీల లేఖ ద్వారా తెలుస్తుంది. అసలు నిజానికి 6 పథకాలు, ఈ 6 పథకాలు కనుక చూస్తే శ్రీహరి, 6 పథకాల ద్వారా 14,165.66 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లోకి వెళ్లాల్సింది, లబ్ధిదారుల అకౌంట్ లోకి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా వెళ్ళలేదు. అది ఆసరా స్కీము. జనవరి 23వ తేదీన ఆసరా స్కీముని బటన్ నొక్కారు. తర్వాత దానికి సంబంధించి 6,394 కోట్ల రూపాయలు విడుదల చేశామని పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు చేసి బహిరంగ సభ ఏర్పాటు చేసి బటన్ నొక్కినా కూడా ఆ బటన్ నొక్కినటువంటి 6,394 కోట్ల రూపాయల ఆసరా పథకం కింద ఇంకా ఇప్పటి వరకు కూడా లబ్ధిదారుల అకౌంట్ లో లేదు. అది మార్చి జనవరి 23వ తేదీన బటన్ నొక్కారు. అదేవిధంగా ఫిబ్రవరి 28వ తేదీన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల రూపాయలకు సంబంధించి బటన్ నొక్కారు. అది పడలేదు. జగనన్న విద్యా దీవెన మార్చి 1వ తేదీన దీనికి సంబంధించి బటన్ నొక్కారు. ఇది 708.58 కోట్ల రూపాయలు. తర్వాత మార్చి 6వ తేదీన ఫార్మర్స్ ఇన్పుట్ సబ్సిడీ కింద 1,294.59 కోట్ల రూపాయలు.
మార్చి 7వ తేదీన వైఎస్ఆర్ చేయూత 5,060 కోట్ల రూపాయలు, 5,060.49 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం దీనికి మార్చి 14వ తేదీన బటన్ నొక్కారు 629.37 కోట్లు, మొత్తంగా 14,165.66 కోట్లు. సో జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ 6 పథకాలకు సంబంధించి 14,165.66 కోట్ల రూపాయలు బటన్ నొక్కినా ఈ బటన్ నొక్కినటువంటి డబ్బులు పోలేదు. ఈ బటన్ నొక్కినటువంటి డబ్బుల్ని ఈ నెల 11, 12 తేదీల్లో వాళ్ళ ఖాతాల్లో వేయటానికి మాకు అనుమతించండి అంటూ ఎన్నికల కమిషన్ ఆశ్రయించింది. కానీ ఎన్నికల కమిషన్ అందుకు అనుమతించలేదు. అయితే హైకోర్టుకు కూడా వెళ్లారు. అసలు ఇది చాలా విచిత్రం. హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టుకు వెళ్ళినా కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్ కే చెప్పుకోండి, మీరు ఆ విషయాలన్నీ కూడా చెప్తే ఎన్నికల కమిషన్ కి ఈ యొక్క కేంద్ర ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వివరాలు ఎన్నికల కమిషన్ ద్వారా బయటపడ్డాయి. అయితే ఇది మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఇది విరుద్ధం. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 16వ తేదీకి అమల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా మార్చి 16 లోపలనే ఈ బటన్ నొక్కారు. కాబట్టి అప్పుడు ఎంబటినే అసలు యాక్చువల్ గా బటన్ నొక్కిన 24 గంటలు లేదా 48 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళాలి. కానీ ఇంతకాలం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తూనే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి ఎంసీసీ కి వ్యతిరేకంగా ఉంది. అంతేకాకుండా 11, 12 తేదీలు అంటే ఇది సైలెన్స్ పీరియడ్ కిందకు వస్తుంది. సెక్షన్ 126 సైలెన్స్ పీరియడ్ కిందకు వస్తుంది. కాబట్టి ఇది అనుమతించబడదు. 13వ తేదీ తర్వాత మీరు ఈ యొక్క ఎన్నికలు అయిన తర్వాత కావాలంటే ఈ మొత్తాన్ని కూడా మీరు ఈ లబ్ధిదారుల అకౌంట్ లోకి మళ్లించవచ్చు అని చెప్తూ ఇందులో చాలా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు అంటే ఈ యొక్క ఎందుకు ఈ లబ్ధిదారుల అకౌంట్ లోకి వెళ్ళడానికి ఎందుకు జాప్యం జరిగింది, ఫ్యాక్చువల్ స్టేటస్ వీటికి అన్నిటికి సంబంధించి ఫ్యాక్చువల్ స్టేటస్ ఇవ్వాలి. తర్వాత ఈ మచ్ డిలేడ్ ట్రాన్స్ఫర్ కి సంబంధించి బ్యాంక్స్ కి సంబంధించి ఇంతవరకు జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏంటి, బెనిఫిట్స్ యొక్క ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ ఇవ్వాలి. ఈ నెల 10వ తేదీ లోపు ఈ మొత్తాన్ని కూడా ఇస్తూ మీరు నివేదికను అందజేయాలని కూడా చెప్పింది. మీరు అన్నట్టుగా ఇది సైలెంట్ పీరియడ్ అని కూడా వారికి తెలుసు. ఖచ్చితంగా అధికారులకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా తెలియంది కూడా కాదు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా